హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి ఏదైతే బ్లౌజ్ ఉంటుందో బ్లౌజ్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ రోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. అలాగే ప్రతిదీ కూడా వచ్చేసి ఏదైతే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది మనం కటింగ్ చేసాం కదా, అదంతా కూడా కంప్లీట్ గా వచ్చేసి ఫార్ములాస్ తోనైతే మాత్రం డిపెండ్ అయి ఉందండి. ఏవైతే ఫ్రంట్ యొక్క డాట్స్ ఉంటాయో, ఫ్రంట్ యొక్క డాట్స్ అయినా సరే ఏదైతే ఫ్రంట్ యొక్క లెంత్ ఉంటుందో ప్రతిదీ కూడా ఫార్ములాస్ తోనైతే మాత్రం చెప్పడం అయితే జరిగింది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లియర్ గా అయితే మాత్రం అర్థమవుతుందండి. ఈ వీడియో అన్న అర్థం కాకపోతే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇంకొక వీడియో అయితే మాత్రం చేసి అయితే మాత్రం పెడతాను. కంప్లీట్ గా వచ్చేసి ఒక వీడియో అయితే మాత్రం పెద్ద వీడియో అయితే మాత్రం పెట్టడం లేదండి. బ్యాక్ పార్ట్ అనేది సెపరేట్ గా పోస్ట్ చేస్తున్నాను, ఫ్రంట్ పార్ట్ అనేది సెపరేట్ గా పోస్ట్ చేస్తున్నాను, స్లీవ్స్ సెపరేట్ గా పోస్ట్ చేస్తున్నాను, షేప్ బెల్ట్ అనేది సెపరేట్ గా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఏ పార్ట్ అనేది సెపరేట్ చేసేస్తున్నానండి. ఎందుకంటే వీడియో అనేది ఎక్కువ లెంత్ అయితే మాత్రం అయిపోతుంది. ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసేలాగా చెప్పడం గురించి అని చెప్పేసి చెప్పేటప్పుడు వీడియో యొక్క లెంత్ అయితే మాత్రం ఎక్కువైతే మాత్రం అయిపోతుంది. అందు గురించి అని చెప్పేసి సపరేట్ గా అయితే మాత్రం నేను వీడియోస్ అయితే మాత్రం పోస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా అనేది ఆ యొక్క వీడియోస్ అనేది చూస్తూ మంచిగా నాలెడ్జ్ అయితే మాత్రం గెయిన్ చేసుకుని అసలు ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం రండి. ఏదైతే బ్యాక్ ప్యాటర్న్ ఉంటుందో బ్యాక్ ప్యాటర్న్ పెట్టి నీట్ గా ఫ్రంట్ పార్ట్ అయితే మాత్రం నీట్ గా అయితే ట్రేసింగ్ అయితే చేసేసానండి. బట్ ఏంటి అంటే ఏదైతే లాస్ట్ లో మనం అన్నది సీమ్ ఎలవెన్స్ అయితే ఇచ్చుకున్నాం కదా, ఆ యొక్క సీమ్ ఎలవెన్స్ అన్నది మనం ఈ విధంగా క్లోజ్ చేసి నీట్ గా అయితే మాత్రం ట్రేసింగ్ అయితే మాత్రం మనం అయితే మాత్రం చేసుకోవాలండి. అలాగే మెయిన్ ముఖ్యంగా వచ్చేసి మీరు బాగా గుర్తు పెట్టుకోండి, బిగినర్స్ అయితే బాగా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ అన్నది కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఎక్కువగా క్రాస్ ఉండేలాగైతే మాత్రం చూసుకోండి. మీరు ఎంత ఎక్కువ క్రాస్ పెడితే మీకు అంత బాగా అయితే ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుంది. మెయిన్ వచ్చేసి ఏదైతే కప్ ఉంటుందో కప్ అనేది రౌండ్ అయితే మాత్రం చాలా బాగా అయితే మాత్రం వస్తుంది అనమాట. అలాగే కొంతమంది బిగినర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ డౌన్ మనం తీసుకుంటాం కదా, డౌన్ తీసుకునేటప్పుడు కొంతమంది ఏంటి అంటే తెలియక మిస్టేక్స్ అనేది చేస్తారు. ఎప్పుడైతే మీరు క్రాస్ లో అనేది పెట్టడం వల్ల అంటే ఎక్కువ క్రాస్ లో పెట్టడం వల్ల ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఫ్యాబ్రిక్ అనేది మనకి బాగా స్ట్రెచబుల్ అవుతుంది. ఒకవేళ మనం డౌన్ ఏదైనా మనం సరిగా తీయకపోయినా సరే ఇది బాగా అంటే మనం ఎక్కువ క్రాస్ లో తీయడం వల్ల ఫ్యాబ్రిక్ అనేది స్ట్రెచబుల్ అనేది అయ్యి మనకి ఏదైతే చెస్ట్ ఉంటుందో చెస్ట్ అనేది కంప్లీట్ గా వచ్చేసి ఈ యొక్క పార్ట్ లో అన్నది వెళ్ళి అన్నది ఫిట్టింగ్ అయితే అయిపోతుంది. అక్కడ మనం మిస్టేక్ చేసినా సరే అక్కడ బ్లౌజ్ అయితే మాత్రం పాడవదు. బట్ ఒకవేళ కానీ మీరు ఎక్కువ కానీ క్రాస్ కానీ తీసుకోకపోతే మీరు మిస్టేక్ చేస్తే మాత్రం బ్లౌజ్ అయితే మాత్రం పోతుంది అనమాట. ఖచ్చితంగా వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లో మనకి ఏవైతే డాట్స్ ఉంటాయో డాట్స్ అలాగే ఏదైతే డౌన్ ఉంటుందో ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అందు గురించి అని చెప్తున్నాను. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మీకు ఫిట్టింగ్ బాగుండాలంటే ఖచ్చితంగా ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ క్రాస్ గా అయితే మాత్రం తీసేసుకోవాలి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీనికి వచ్చేసి ఏదైతే బ్యాక్ యొక్క ప్యాటర్న్ మనం ట్రేసింగ్ చేసామో ఆ యొక్క బ్యాక్ ప్యాటర్న్ ని పెట్టుకొని మన ఫ్రంట్ పార్ట్ అనేది ఫుల్ లెంత్ అయితే మాత్రం తీసుకోవాలి కదా, అంటే లెంత్ ఎంత కావాలనేది తీసుకోవాలి కదా. సో దాని గురించి అని చెప్పేసి మనకి ఒక ఫార్ములా అయితే ఉంటుందండి. ఫార్ములా ఇక్కడ చూడండి, మీకు బ్లౌజ్ ఫుల్ లెంత్ అంటే బ్యాక్ అనమాట, బ్యాక్ యొక్క బ్లౌజ్ యొక్క ఫుల్ లెంత్ మైనస్ 1.5 అయితే చేయాలి. బ్యాక్ యొక్క బ్లౌజ్ యొక్క ఫుల్ లెంత్ వచ్చేసి ఇక్కడ 14 ఇంచెస్ మైనస్ 1.5 చేస్తే మనకి 12.5 అయితే మాత్రం వస్తుందండి. కరెక్ట్ గా వచ్చేసి ఈ యొక్క 12.5 మనం ఏంటి అంటే ఏదైతే ఇక్కడ షోల్డర్స్ ఉంటాయో ఇక్కడ నేను ½ ఇంచ్ అనేది వదిలేసుకున్నాను కదా, ఒక మార్కింగ్ అయితే గీస్తున్నాను చూడండి. ఏదైతే షోల్డర్స్ ఉంటాయో షోల్డర్స్ సెంటర్ లో నుంచి మనం కరెక్ట్ గా అనేది 12.5 అయితే మాత్రం తీసుకోవచ్చు. లేదు అనుకుంటే కింద నుంచి మనం వచ్చేసి 1.5 కూడా మనం అయితే మాత్రం తీసుకోవచ్చండి. ఇక్కడ షోల్డర్ కదా, షోల్డర్ సెంటర్ లో నుంచి కరెక్ట్ గా మనం వచ్చేసి 12.5 దగ్గర అనేది అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మాత్రం ఏదైతే కిందన ఉంటుందో కింద నుంచి 1.5 అయినా మాత్రం తీసుకోవచ్చండి. 2 మెథడ్స్ లో తీసుకోవచ్చు. అంటే షోల్డర్స్ సెంటర్ లో నుంచి 12.5 దగ్గర మార్కింగ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కింద నుంచి 1.5 అయినా సరే పెట్టుకోవచ్చు. ఎలా తీసుకున్న ప్రాబ్లం అయితే లేదనమాట. సో ఏదైతే ఉంటుందో సెంటర్ లో నుంచి 12.5 తీసుకున్నాను. ఇటుపక్క కూడా వచ్చేసి 12.5 అన్నది మార్కింగ్ చేస్తున్నాను. ఒకవేళ లేదు అనుకుంటే మీకు ఈజీగా వచ్చేయాలనుకుంటే కింద నుంచి మీరు కరెక్ట్ గా 1.5 అన్నది ఈ విధంగా మార్కింగ్ అంటూ చేసుకుంటూ అయితే వెళ్ళండి. మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నేను ఖచ్చితంగా ఇంకొక వీడియో అయితే మాత్రం చేసి అయితే మాత్రం పెడతానండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఏమున్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. సో కింద నుంచి వచ్చేసి 12.5 అయితే మాత్రం పెట్టేసుకున్నాను. అంటే ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్ నుంచి కరెక్ట్ గా మనం వచ్చేసి 12.5 పెట్టేసుకున్నాం. ఒకవేళ లేదు అనుకుంటే కింద నుంచి 1.5 అయినా సరే మనం చూసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి వచ్చేసి ఏదైతే బ్లౌజ్ యొక్క ఫుల్ లెంత్ ఉందో ఫ్రంట్ యొక్క
బ్లౌజ్ యొక్క ఫ్రంట్ యొక్క లెంత్ అయితే మాత్రం మనకైతే వచ్చేసిందండి 12.5. దాని యొక్క ఫార్ములా మనకి వచ్చేసి ఫుల్ లెంత్ మైనస్ 1.5 అనేది ఫార్ములా అనమాట. సో ఇక్కడ మనకి వచ్చేసి ఏదైతే బ్యాక్ యొక్క ఫుల్ లెంత్ ఉందో అది మనకి 14 ఇంచెస్ మైనస్ 1.5 చేస్తే మనకి 12.5 వచ్చింది అనమాట. సో ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి వచ్చేసి ఏదైతే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ యొక్క లెంత్ ఉందో ఇది మనకి వచ్చేసి 12.5 వచ్చిందని చెప్పేసి మీకు క్లియర్ గా అయితే మాత్రం రాసానండి. ఒకవేళ లేదు అనుకుంటే మీరు కింద నుంచి అయినా సరే 1.5 అయినా సరే మీరు తీసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో ఇప్పుడు మనకి వచ్చేసి కంప్లీట్ గా అయితే వచ్చేసింది, అంటే ఫ్రంట్ యొక్క లెంత్ అయితే వచ్చేసింది. ఆ తర్వాత వచ్చేసి డౌన్ నేను చెప్పాను కదా డౌన్ చేసుకోవాలనేసి, అది ఎలాంటి వారికి ఎంతెంత అన్నది చెప్తానండి. కరెక్ట్ గా ఇది మన డాట్స్ దీని నుంచే అన్నది మనం వేసుకుంటాం. సో దాని గురించి అని చెప్పేసి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు క్లియర్ గా అయితే మాత్రం రాశాను. ఫ్రంట్ యొక్క డౌన్ అంటే ఏదైతే ఫ్రంట్ యొక్క డౌన్ ఉంటుందో మనం ఇక్కడ నుంచి కదా డాట్స్ అనేది తీసుకుంటాం. సో ఫ్రంట్ యొక్క డౌన్ అనమాట 30+ వాళ్ళకి 1 ఇంచ్ తీసుకుంటాం, 30 కన్నా తక్కువ వాళ్ళకి 1/2 ఇంచ్ తీసుకుంటాం, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా 1 ఇంచ్ అయితే మాత్రం తీసుకుంటామండి. 30+ అంటే 30 కన్నా ఎక్కువ సైజ్ ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ తీసుకుంటాం, 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్ తీసుకుంటాం. సో నేను ఈ విధంగా చెప్పాను కదా అని చెప్పేసి 30+ వాళ్ళకి 1 ఇంచ్, 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్ అనేది ఆ విధంగా గుడ్డిగా అయితే మాత్రం పెట్టుకెళ్ళకూడదండి. 30 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ ఓకే. బట్ ఏంటి అంటే కొంతమందికి వచ్చేసి నడుము అనేది సన్నంగా ఉంటుంది, బట్ చెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారికి కూడా మనం 1 ఇంచే పెట్టాలన్నమాట. అంటే నేను ఇక్కడ చెప్పాను కదా 30 కన్నా తక్కువ అని చెప్పేసి 1/2 ఇంచ్ అయితే మాత్రం పెట్టకూడదు. నడుము సన్నంగా ఉండి చెస్ట్ హెవీగా ఉన్నా సరే, చెస్ట్ ఎక్కువగా ఉన్నా సరే ఖచ్చితంగా మీరు 1 ఇంచ్ అయితే మాత్రం పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఏదైతే ఇక్కడ ఉంటుందో అంటే ఏదైతే మనం ఫ్రంట్ యొక్క లెంత్ తీసుకున్నాం కదా దాని నుంచి డౌన్ వచ్చేసి మనం కరెక్ట్ గా 1 ఇంచ్ దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇది ఎంత అంటే 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను డౌన్ వచ్చేసి 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. అదే 30 కన్నా తక్కువ సైజ్ బ్లౌజ్ అనుకోండి మనం 1/2 ఇంచే తీస్తాం. ఇది ఏదైతే ఉంటుందో ఈ యొక్క డౌన్ వచ్చేసి మనకి కంప్లీట్ గా వచ్చేసి ఎవరైతే కస్టమర్ ఉంటారో కస్టమర్ యొక్క చెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కంప్లీట్ గా ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉంటుందో ఇది కంప్లీట్ గా చెస్ట్ మీదే డిపెండ్ అయి ఉంటుందండి. ఖచ్చితంగా మెయిన్ డౌన్ ఏదైతే డౌన్ పెట్టుకుంటామో ఈ డౌన్ అయితే మాత్రం ఖచ్చితంగా చెస్ట్ ని చూసి అయితే మాత్రం పెట్టుకోండి. 30+ వాళ్ళకి 1 ఇంచ్, 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు కూడా 1 ఇంచ్ అయితే పెట్టుకోండి. సో ఇక్కడ నేను 1 ఇంచ్ అయితే మాత్రం పెట్టుకుంటున్నాను. ఏదైతే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో నీట్ గా స్ట్రైట్ గా అయితే ఒక లైన్ అయితే మాత్రం డ్రాయింగ్ అయితే మాత్రం డ్రా చేసేసుకుంటున్నాను అండి. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ విధంగా స్ట్రైట్ గా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చేసింది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం ఏం చేసుకోవాలి అంటే ఇది ఒక నిమిషం పక్కన పెట్టండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ దగ్గరికి అయితే వచ్చేద్దాం. ఏదైతే ఇక్కడ ఉంటుందో ఇది మనకి వచ్చేసి బ్యాక్ యొక్క సీమ్ అలవెన్స్ అనమాట ఇది. సో ఇది మనకి వచ్చేసి మెయిన్ అన్నమాట. అంటే ఏదైతే బ్యాక్ యొక్క మెయిన్ ఉంటుందో సీమ్ అలవెన్స్ లేకుండా అదనమాట. సో ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఈ పాయింట్ నుంచి కరెక్ట్ గా మనం వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే గీసేసుకోవాలి. అంటే మన ఫ్రంట్ పార్ట్ లో అన్నది మనం చేసుకున్నాం కదా. సో అదే విధంగా నీట్ గా ఒక లైన్ అయితే డ్రాయింగ్ అయితే డ్రా చేసేసుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి ఇన్సైడ్ అంటే ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ పార్ట్ కి ఇన్సైడ్ అంటే ఈ యొక్క లోపలికి మనం వచ్చేసి 1/2 ఇంచ్ అన్నది ఇన్సైడ్ అయితే మాత్రం చేసుకోవాలన్నమాట. అంటే ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఈ యొక్క పాయింట్ నుంచి కరెక్ట్ గా ఇన్సైడ్ అనేది ఒక 1/2 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఇక్కడ పాయింట్ నుంచి ఇక్కడ పాయింట్ కి ఒక లైన్ అయితే మాత్రం నీట్ గా అయితే మాత్రం కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా. సో ఈ విధంగా అయితే నీట్ గా లైన్ అయితే కలిపేసుకుంటున్నాను. కలిపేసుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి కరెక్ట్ గా 1 ఇంచ్ అయితే మాత్రం పెట్టుకోవాలండి. ఇక్కడ నుంచి అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి కాదండి, ఈ పాయింట్ అంటే ఏదైతే మనం ఇన్సైడ్ 1/2 ఇంచ్ అయితే పెట్టుకున్నామో అక్కడ నుంచి కరెక్ట్ గా 1 ఇంచ్ దగ్గర అయితే నీట్ గా ఒక మార్కింగ్ అయితే మాత్రం ఇచ్చేసుకోవాలి. అలాగే మీరు బాగా గమనించినట్టయితే బ్యాక్ పార్ట్ కి అయితే మాత్రం మీరు ఖచ్చితంగా కర్వ్ స్కేల్ అయితే యూజ్ చేయండి. ఫ్రంట్ పార్ట్ కి అయితే మాత్రం కర్వ్ స్కేల్ అనేది యూజ్ చేయొద్దు. ఖచ్చితంగా ఫ్రీ హ్యాండ్ తోనే వేయాలన్నమాట. అలాగే ఇటుపక్క మీరు చూస్తున్నారు కదా ఏదైతే ఇక్కడ లైన్ ఇన్సైడ్ ఉందో దీనికి అన్నది టచ్ అవుతూ అన్నది మీరు కర్వ్ అయితే ఇచ్చుకోవాలి. ఏదైతే మనం ఇక్కడ ఇచ్చామో ఇలా అన్నది మనం చేయడం వల్ల మనకి ఏంటి అంటే ఏదైతే ఫ్రంట్ పార్ట్ లో అన్నది మనకి ఉగ్గులు కానీ అటువంటివి ఏవి కూడా రాకుండా అయితే చాలా చక్కగా అయితే ఉంటాయండి. ఖచ్చితంగా వచ్చేసి ఇన్సైడ్ వచ్చేసి మనం 1/2 ఇంచ్ అయితే మాత్రం పెట్టుకోండి. ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. ఈ గీత అనమాట, మీకు ఇది కాదు ఈ గీత అనమాట. ఈ గీత నుంచి నీట్ గా అనేది ఈ విధంగా అయితే ఈ లెంత్ లో
లోకి అయితే ఈ యొక్క లైన్ లోకి అయితే నీట్ గా అయితే కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి వచ్చేసి ఆర్మ్ కూడా వచ్చేసింది. ఆ తర్వాత మనకి వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఏదైతే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఉంటుందో వీళ్ళకి మనకి వచ్చేసి ఫ్రంట్ యొక్క లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ అన్నమాట. సో ఏదైతే ఇక్కడ మనం సీమ్ అలవెన్స్ ఇచ్చుకున్నామో ఈ యొక్క సీమ్ అలవెన్స్ ని వదిలేసుకొని ఏదైతే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ఈ యొక్క స్టార్టింగ్ పాయింట్ నుంచి కరెక్ట్ గా వచ్చేసి 7 ఇంచెస్ దగ్గర కరెక్ట్ గా ఒక మార్కింగ్ అయితే మాత్రం ఇచ్చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, నేను తీసేటప్పుడు ఖచ్చితంగా ఏదైతే సీమ్ అలవెన్స్ ఇచ్చానో ఆ యొక్క సీమ్ అలవెన్స్ లో వదిలేసుకొని నేను కరెక్ట్ గా మార్కింగ్ అయితే మాత్రం చేసుకున్నాను 7 ఇంచెస్ దగ్గర. అలాగే ఇక్కడ బాగా గుర్తు పెట్టుకొని బ్యాక్ ఏదైతే ఉంటుందో బ్యాక్ అనేది మీరు ఎక్కువగా డీప్ పెట్టుకొని, అలాగే ఫ్రంట్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ కూడా బాగా ఎక్కువగా డీప్ పెట్టుకుంటే ఏవైతే షోల్డర్స్ ఉంటాయో మీకు షోల్డర్స్ అయితే మాత్రం జారిపోతాయండి. కంప్లీట్ గా బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి మన నీట్ గా అన్నది ఫిట్టింగ్ కావాలి అనుకుంటే మీరు బ్యాక్ డీప్ ఎక్కువగా పెట్టుకొని ఫ్రంట్ కూడా డీప్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు థ్రెడ్స్ తో అయితే మాత్రం బ్యాలెన్స్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు బ్యాక్ బాగా ఎక్కువ డీప్ వచ్చి ఫ్రంట్ వచ్చేసి మీరు ఏంటి అంటే నార్మల్ గా కావాలి అనుకుంటే బ్యాక్ డీప్ ఎక్కువగా పెట్టుకొని ఫ్రంట్ వచ్చేసి ఏదైతే నెక్ డీప్ ఉంటుందో తగ్గించుకోండి. అప్పుడు మీకు షోల్డర్స్ అయితే జారు. అదే ఒకవేళ బ్యాక్ ఎక్కువగా పెట్టుకొని ఫ్రంట్ ఎక్కువగా పెట్టుకుంటే షోల్డర్స్ జారిపోతాయి. బ్యాక్ అనేది ఎక్కువగా పెట్టుకుని ఫ్రంట్ కానీ తగ్గించుకు పెట్టుకున్నారంటే మీకు ఎటువంటి షోల్డర్స్ కానీ ఏవి కూడా జారవన్నమాట. సో ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి కరెక్ట్ ఇక్కడికి 7 ఇంచెస్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకున్నానండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత నీట్ గా ఒక స్క్వేర్ బాక్స్ లాగా అయితే మాత్రం ఇక్కడ గీసేసుకుంటున్నాను చూడండి మీకు. సో స్క్వేర్ బాక్స్ లాగా నీట్ గా అయితే ఒక లైన్ అయితే మాత్రం గీసేసుకున్నాను. గీసేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే పావించ్ ఉంటుందో పావించ్ వచ్చేసి మనం పెట్టేసుకుంటాం. బట్ ఇక్కడ వచ్చేసి ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి, ఏదైతే ఉంటుందో కొంతమందికి ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉంటుందో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి వాళ్ళకి బాగా అన్నది ఇలా నీట్ గా రౌండ్ గా రావాలి అనుకుంటారండి. సో బాగా రౌండ్ గా రావాలి, మాకు ఏదైతే షేప్ ఉంటుందో షేప్ చాలా బాగా రావాలి అనుకుంటే ఏం చేస్తారంటే ఏదైతే ఈ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనం 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, దాన్ని డివైడెడ్ బై 2 అయితే చేయాలండి. 2 చేస్తే మనకి ఇక్కడ 3.5 దగ్గర అయితే వస్తుంది కదా. ఏదైతే ఇక్కడ ఉంటుందో ఇక్కడ మనకి వచ్చేసి ఇన్సైడ్ వచ్చేసి ఒక పావించ్ అయితే మాత్రం పెట్టేసుకోవాలండి. పావించ్ అనేది మనం మార్కింగ్ చేసేసుకొని నీట్ గా కర్వ్ స్కేల్ అనేది యూజ్ చేస్తూ నీట్ గా అయితే మాత్రం ఒక కర్వ్ అయితే మాత్రం ఇచ్చేసుకోవాలండి ఖచ్చితంగా. అప్పుడే మీకు బాగా అయితే మాత్రం వస్తుంది. అలాగే ఏదైతే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ఈ యొక్క పాయింట్ నుంచి కరెక్ట్ ఒక 1 ఇంచ్ అయితే మాత్రం వదిలేసుకోవాలండి. కొంతమంది మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు బాగా గమనిస్తే ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉంటుందో వాళ్ళకి కొంచెం వీ నెక్ లాగా అన్నది వచ్చేస్తుంది అనమాట. అంటే రౌండ్ గా అయితే మాత్రం రాదండి, వీ నెక్ లా కొంతమందికి వచ్చేస్తుంది. వీ నెక్ లాగా వచ్చేస్తే మీకు ఫ్రంట్ పార్ట్ అయితే బాగోదండి. ఖచ్చితంగా రౌండ్ యూ లాగా అయితే మాత్రం రావాలి, అప్పుడే మీకు చాలా బాగా అయితే మాత్రం వస్తుంది అనమాట. సో అది మీకు ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉంటుందో బాగా రావాలి అనుకుంటే రౌండ్ ఏదైతే ఈ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఉందో ఇక్కడ నుంచి వచ్చేసి ఇన్సైడ్ అనేది ఒక పావించ్ అయితే పెట్టేసుకొని నీట్ గా ఏదైతే కర్వ్ స్కేల్ ఉంటుందో యూజ్ చేస్తే నీట్ గా అయితే మాత్రం చేయాలి. ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఇక్కడ అలాగే ఇది అంటే ఈ 3 డాట్స్ అయితే మాత్రం నీట్ గా కలాలండి. దాని గురించి ఈ యొక్క కర్వ్ స్కేల్ అయితే మాత్రం యూజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మనకి చాలా క్లియర్ గా అయితే మాత్రం వచ్చేసింది. సో ఇక్కడ ఈ డాట్ అన్నది ఇక్కడ ఈ డాట్ మనకి టచ్ అయింది, ఈ డాట్ టచ్ అయింది, ఈ డాట్ అన్నది టచ్ అయింది. ఈ విధంగా మీరు గీసుకోవడం వల్ల మీకు ఏంటి అంటే ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుందండి. ఫ్రంట్ రౌండ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. సో ఈ విధంగా మనకి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు కంప్లీట్ గా మనకి వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏంటి అంటే మెయిన్ ముఖ్యంగా వచ్చేసి డాట్స్ అండి. చాలా మందికి చాలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఈ వీడియోలో మీకు చాలా ఈజీగా అయితే క్లియర్ అయితే మాత్రం చేస్తాను. సో ఇక్కడ మనం వచ్చేసి డాట్స్ గురించి అని చెప్పేసి డౌన్ అయితే 1 ఇంచ్ అయితే మాత్రం పెట్టేసుకున్నాం కదా. పెట్టేసుకున్న తర్వాత డాట్స్ కూడా మనకి వచ్చేసి డిస్టెన్స్ కూడా కొన్ని ఫార్ములాస్ అయితే మాత్రం ఉంటాయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డిస్టెన్స్ వచ్చేసి మనకి 30+ వాళ్ళకి వచ్చేసి 4 ఇంచెస్, 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి 3.75, అలాగే 25 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి 3.5. ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి మనకి అంటే ఇది మనకి వచ్చేసి ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో డిస్టెన్స్, అలాగే నార్మల్ గా 30+ వాళ్ళకి ఎంత డిస్టెన్స్, అలాగే 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఎంత డిస్టెన్స్, అంటే ఈ యొక్క డిస్టెన్స్ లో మళ్ళీ డిస్టెన్స్ అనమాట. అంటే ఏదైతే డాట్స్ వేస్తామో 2 డిస్టెన్స్లు అయితే ఉంటాయి అనమాట.
సో ఈ రెండు డిస్టెన్స్ అన్నది ఎలా చూడాలన్నది ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక్కడ ఏదైతే సైజ్ ఉంటుందో ఇది మనకి 40 సైజ్ అండి. అలాగే ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి, ఏదైతే ఉంటుందో ఎప్పుడు కూడా మీరు ఏ సైజు కుట్టని, ఎంత పెద్ద సైజు కుట్టండి, డాట్ అంటే ఏదైతే డాట్ ఉంటుందో డాట్ ఎప్పుడు కూడా మనకి 4 ఇంచెస్ అయితే మాత్రం డాట్ అయితే మాత్రం వెళ్ళకూడదండి. 4 ఇంచెస్ కానీ డాట్ కానీ వెళ్తే మీకు ఏవైతే డాట్స్ ఉంటాయో డాట్స్ అయితే సైడ్ కి అయితే మాత్రం వెళ్ళిపోతుంది. సైడ్ కి వెళ్ళిపోయేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉంటుందో ఫిట్టింగ్ అనేది పోతుంది, బ్లౌజ్ అయితే మాత్రం పాడైపోతుంది. మీరు ఏ సైజు వాళ్ళకి కుట్టినా సరే ఖచ్చితంగా వచ్చేసి 4 ఇంచెస్ అయితే దాటకుండా అయితే మాత్రం చూసుకోండి. ఇక్కడ వచ్చేసి 30+ వాళ్ళకి 4 ఇంచెస్ కదా. సో ఏదైతే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో అంటే ఇక్కడ అన్నమాట, ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఈ పాయింట్ నుంచి కరెక్ట్ గా వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే మాత్రం గీస్తున్నానండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా 30+ కాబట్టి 4 ఇంచెస్ ఏదైతే ఈ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఉందో ఇక్కడ నుంచి 4 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. అదే ఒకవేళ 30 కన్నా తక్కువ సైజ్ అనుకోండి, ఏదైతే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి 3.75 అయితే తీసుకుంటాను, అంటే పావు తక్కువ 4. అదే 25 సైజ్ అనుకోండి, ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి కరెక్ట్ గా 3.5 అయితే మాత్రం తీసుకుంటానండి. ఇక్కడ 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ యొక్క స్టార్టింగ్ పాయింట్ నుంచి కరెక్ట్ గా 4 ఇంచెస్ దగ్గర అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఏదైతే ఈ యొక్క డాట్ ఇంటేక్ ఉంటుందో దీనికి కూడా ఫార్ములాస్ అయితే ఉంటాయండి. ఇదిగోండి డాట్ యొక్క ఇంటేక్ అంటే ఇక్కడ ఉంటుంది కదా, ఈ యొక్క పాయింట్స్ ఉంటుంది కదా, దీన్ని మనం వచ్చేసి డాట్ యొక్క ఇంటేక్ అనేసి అంటామండి. అది మనకి వచ్చేసి 30+ వాళ్ళకి 1.5, 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి 1.5, 2 అంటే 25 సైజ్ ఉన్న వాళ్ళకి వచ్చేసి 1 ఇంచ్ అయితే మాత్రం వస్తుంది. అలాగే డాట్ యొక్క హైట్ అన్నమాట, ఇది మనకి వచ్చేసి 30+ వాళ్ళకి, 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి 2.5 అయితే మాత్రం వస్తుందండి. సో ఇక్కడ నేను వచ్చేసి 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 అయితే మాత్రం వస్తుందండి. సో ఇక్కడ మనం వచ్చేసి ఫస్ట్ డిస్టెన్స్ అంటే ఏదైతే ఈ యొక్క డిస్టెన్స్ ఉందో ఈ యొక్క డిస్టెన్స్ 4 ఇంచెస్ అయితే తీసుకున్నాం. ఈ యొక్క డిస్టెన్స్ లో ఇంకొక డిస్టెన్స్ ఉంటుంది కదా, ఇది 2.5 అంటే 30+ వాళ్ళకి 2.5, 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి 2.5 అనమాట. ఏదైతే ఈ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ఈ యొక్క పాయింట్ నుంచి 2.5 అయితే మాత్రం చూసుకుంటాం కామన్ గా. అది 30+ వాళ్ళకైనా 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకైనా. లేదు అలా మాకు తెలియడం లేదు అని అనుకుంటే ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి కరెక్ట్ గా 4 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ చేసేసుకోండి. 4 ఇంచెస్ దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత అంటే ఏదైతే ఇక్కడ 4 ఇంచెస్ ఉంటుందో ఇది మనకి మెయిన్ డాట్ అయితే వస్తుంది. ఈ యొక్క 4 ఇంచెస్ నుంచి కరెక్ట్ గా డాట్ యొక్క ఇంటేక్ అంటే ఏదైతే డాట్ యొక్క ఇంటేక్ అంటే ఏదైతే యొక్క స్పేస్ ఉంటుందో దాన్ని మనం వచ్చేసి డాట్ యొక్క ఇంటేక్ అంటాం. ఇది మనకి వచ్చేసి 30+ వాళ్ళకి 1.5 తీసుకుంటాం ఈ యొక్క గ్యాప్. అదే 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఈ యొక్క గ్యాప్ 1.5 తీసుకుంటాం. అదే 25 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఈ యొక్క గ్యాప్ 1 ఇంచ్ అయితే తీసుకుంటాం. ఇది 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ యొక్క గ్యాప్ వచ్చేసి మనం 1.5 అయితే తీసుకోలేండి. ఏదైతే ఇక్కడ పాయింట్ ఉందో ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనం వచ్చేసి 1.5 దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే మాత్రం ఇచ్చేసుకుంటాం. అలాగే ఇటుపక్క కూడా మనం వచ్చేసి 1.5 అయితే మార్కింగ్ అయితే ఇచ్చేసుకుంటాం. ఏదైతే ఇక్కడ డాట్ మెయిన్ డాట్ వస్తుందో ఇది మనకి వచ్చేసి 4 ఇంచెస్ అనేది దాటకుండా అయితే చూసుకుంటాం. సో 4 ఇంచెస్ అనేది దాటకుండా అయితే ఉంది. సో 30+ వాళ్ళకి కాబట్టి ఇక్కడ నుంచి మనం వచ్చేసి 1.5 అయితే పెట్టుకున్నాం. ఇక్కడ 1.5 పోతే మనకి ఎంత ఇక్కడ వస్తుంది 2.5 వస్తుంది. ఇగోండి చూస్తున్నారు కదా కరెక్ట్ గా మనకి వచ్చేసి 2.5 వచ్చింది. ఎవరికైనా సరే ఇదే విధంగా అయితే మాత్రం వస్తుంది. ఎక్కడ కూడా ఏ మిస్టేక్స్ అనేది కూడా రాదు. అలాగే ఏదైతే ఇక్కడ ఉంటుందో డాట్ యొక్క హైట్ 30+ వాళ్ళకి 2.5, 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి కూడా 2.5. సో ఏదైతే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో అంటే ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఈ పాయింట్ నుంచి కరెక్ట్ గా వచ్చేసి 2.5 దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే మాత్రం గీసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా 2.5 అయితే మాత్రం మార్కింగ్ అయితే గీసేసుకుంటున్నాను. ఈ యొక్క పాయింట్ నుంచి కరెక్ట్ గా ఈ విధంగా అయితే లైన్ అయితే మాత్రం కలిపేసుకుంటున్నానండి. క్లియర్ గా చూడండి, మీకు అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ నేను డాట్స్ కి సంబంధించి ఇంకొక వీడియో చేసి అయితే మీకు క్లియర్ గా పెడతాను లేండి. కేవలం వచ్చేసి డాట్స్ అనమాట. సో టెన్షన్ అయితే మాత్రం తీసుకోవద్దు. దీనికి లైన్ అయితే మాత్రం నీట్ గా అయితే కలిపేసుకుంటాం. సో ఇక్కడ మనకి వచ్చేసి ఏదైతే మెయిన్ డాట్ ఉందో ఇక్కడ మనకి వచ్చేసి మెయిన్ డాట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకి మెయిన్ డాట్ వచ్చింది కదా, ఇప్పుడు మనకి వచ్చేసి ఆమె యొక్క ఏదైతే డాట్ ఉంటుందో ఇది రావాలి, అలాగే ఇక్కడ కూడా అన్నది రావాలి కదా మనకి. సో దీని గురించి మనం ఏం చేస్తామంటే ఏదైతే ఇక్కడ అంటే ఇది ఏదైతే ఉంటుందో ఇది మనకి వచ్చేసి కింద నుంచి 1.5 అయితే చేసుకున్నాం కదా. సో ఇది మనకి మర్చిపోండి, ఇక్కడ మనకి వచ్చేసి డౌన్ వచ్చేసి 1.5 అయితే చేసుకున్నాం కదా. దీనికి మనకి పైకి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే మాత్రం మీరు పైకి అయితే పెట్టేసుకోండి. అంటే ఇటుపక్క ఒక 1/2 ఇంచ్,
ఇటుపక్క ఒక ½ ఇంచ్ అనమాట. అది ఏ సైజు వాళ్ళకైనా సరే ½ ఇంచ్ అన్నది సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువగా బాగా క్రాస్ కావాలి, బాగా ఎక్కువ అని అనుకుంటే ఏదైతే ఈ యొక్క పాయింట్ ఉంటుందో ఈ యొక్క పాయింట్ నుంచి 1 ఇంచ్ అయితే మాత్రం పెట్టుకోండి. ఇదిగోండి ఏదైతే ఇక్కడ ఉంటుందో ఇది 1.5 ఉంటుంది కదా, ఈ యొక్క 1.5 వదిలేసి దీనికన్నా పైకి అంటే దీనికన్నా అంటే ఏదైతే పాయింట్ ఉందో ఈ పాయింట్ నుంచి కరెక్ట్ గా పైకి వచ్చేసి ½ ఇంచ్ పెట్టుకోండి. అది ఏ సైజు వాళ్ళకైనా. ఒకవేళ బాగా క్రాస్ ఎక్కువ కావాలంటే ఏదైతే పాయింట్ ఉంటుందో ఈ పాయింట్ నుంచి కరెక్ట్ 1 ఇంచ్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇటుపక్క మనకి వచ్చేసి ½ ఇంచ్ దగ్గర అయితే మాత్రం ఉండాలండి. ఉన్న తర్వాత ఏదైతే ఈ యొక్క పాయింట్ ఉంటుందో ఈ యొక్క పాయింట్ నుంచి ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఈ యొక్క పాయింట్ కి అయితే ఇలా క్రాస్ గా అయితే మాత్రం లైన్ అయితే మాత్రం డ్రాయింగ్ అయితే డ్రా చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా లైన్ అయితే మాత్రం డ్రాయింగ్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఏదైతే ఇక్కడ పాయింట్ ఉందో ఈ యొక్క పాయింట్ కి అయితే కలిపేసుకోవాలండి నీట్ గా. ఈ విధంగా ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఈ పాయింట్ అనేది నీట్ గా అయితే లైన్ అయితే కలిపేసుకున్నాను. ఇప్పుడు మనకి క్లియర్ గా అయితే అర్థమైంది. అలాగే దీని యొక్క డౌన్ ఉంటుంది కదా, దీని యొక్క డౌన్ కూడా మనకి వచ్చేసి కొంతమంది డాట్స్ వేసేటప్పుడు మీరు బాగా గమనిస్తే ఫ్యాబ్రిక్ అనేది డాట్స్ దగ్గర అన్నది ఈక్వల్ గా అయితే రాదనమాట, అన్ఈక్వల్ గా వస్తుంది. ఈక్వల్ గా మీకు కావాలి అనుకుంటే ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఈ యొక్క పాయింట్ నుంచి కరెక్ట్ గా ఒక ½ ఇంచ్ డౌన్ చేయండి. ½ ఇంచ్ అనేది డౌన్ చేస్తూ ఈ యొక్క లైన్ దీంట్లో కలపండి, ఈ యొక్క లైన్ దీంట్లో కలపండి. ఈ విధంగా ఈ ½ ఇంచ్ క్లాత్ అనేది మనం కిందకి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఇది క్లోజింగ్ చేసేటప్పుడు మనకి చాలా ఈక్వల్ గా అనేది వస్తుంది. మెయిన్ మనకి వచ్చేసి ఫినిషింగ్ విషయంలో చాలా బాగుంటుంది అనమాట. బొటిక్స్ లో అనేది ఈ విధంగా అనేది మార్కింగ్ అయితే చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి ఏదైతే ఇక్కడ ½ ఇంచ్ అని మనం ఇన్సర్ట్ పెట్టుకున్నామో ఇది మర్చిపోండి. ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఈ యొక్క పాయింట్ నుంచి కరెక్ట్ గా మనం ఇటుపక్క వచ్చేసి కరెక్ట్ ఒక ½ ఇంచ్ దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. అంటే ఎల్ షేప్ లా వస్తుంది కదా, ఈ యొక్క పాయింట్ దగ్గర అంటే ఈ యొక్క సెంటర్ పాయింట్ నుంచి కరెక్ట్ పక్కకి ఒక ½ ఇంచ్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకోండి. ½ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని దానికి మనం వచ్చేసి ఒక ½ ఇంచ్ అయితే ఇచ్చుకోవాలి. అంటే ఇటుపక్క ఒక ½ ఇంచ్, ఇటుపక్క ఒక ½ ఇంచ్. అంటే ఇప్పుడు ఎల్ షేప్ లా ఇలా ఉంది కదా, ఈ యొక్క సెంటర్ పాయింట్ నుంచి కరెక్ట్ ½ ఇంచ్ వదిలేసుకొని ఈ ఏదైతే మనం లైన్ ఇచ్చుకున్నాం దాని నుంచి ఒక ½ ఇంచ్, దీని నుంచి ఒక ½ ఇంచ్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి వచ్చేసి ఈ యొక్క ఏదైతే ఆర్మ్ యొక్క ఉంటుందో ఇక్కడ కూడా మనకి డాట్ వస్తుంది. కానీ ఈ యొక్క డాట్ కి అనేది పోటీగా అయితే ఉండాలి. ఈ రెండిట్లకి గ్యాప్ వచ్చేసి ఖచ్చితంగా 1 ఇంచ్ ఉండాలి. 1 ఇంచ్ కన్నా ఎక్కువ ఉండకూడదు, 1 ఇంచ్ కన్నా తక్కువ కూడా ఉండకూడదు. ఖచ్చితంగా ఈ రెండిట్ల మధ్యన ఏదైతే గ్యాప్ ఉంటుందో గ్యాప్ మీరు 1 ఇంచ్ వస్తే ఈ డాట్ కి పోటీ ఉండి మనకి షార్ప్ గా అన్నది తన్ని పెట్టి ఏదైతే ఫ్రంట్ పార్ట్ కప్ ఉంటుందో ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. ఏదైతే డాట్ ఉంటుందో ఈ డాట్ మనకి ఎక్కువ సంబంధం ఉండదు. ఈ డాట్ అనేది మెయిన్ ముఖ్యంగా చాలా బాగా అయితే రావాలండి. సో ఏదైతే ఈ యొక్క పాయింట్ ఉంటుందో ఈ యొక్క పాయింట్ నుంచి కరెక్ట్ గ్యాప్ అనేది 1 ఇంచ్ అయితే మాత్రం వదిలేసుకుంటాం. 1 ఇంచ్ అనేది వదిలేసుకొని ఏదైతే ఈ పాయింట్ ఉంటుందో ఈ పాయింట్ దగ్గరికి అయితే స్ట్రైట్ గా అనేది ఒక లైన్ అయితే మాత్రం గీసేసుకుంటాం. అలాగే డాట్స్ వేసేటప్పుడు కూడా ఎప్పుడు కూడా చాలా షార్ప్ గా అయితే వేయాలండి. కర్వుల్లాగా కానీ వేస్తే మీకు కరెక్ట్ ఫిట్టింగ్ అయితే రాదు అనమాట. అంటే షార్ప్ గా అయితే నిలబడదు. ఖచ్చితంగా డాట్స్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా చాలా షార్ప్ గా అయితే మాత్రం వేయాలండి. ఆ తర్వాత వచ్చేసి ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి కరెక్ట్ గా డౌన్ కి వచ్చేసి ఒక ½ ఇంచ్ దగ్గర అయితే వదిలేసుకోవాలి. ఎందుకు ½ ఇంచ్ అనేది నేను వదిలేసుకున్నా అంటున్నానంటే ఏదైతే సెంటర్ లో డాట్ ఉంటుందో డాట్ అనేది మనం క్లోజింగ్ అయితే చేసేస్తాం. డాట్ క్లోజింగ్ చేసేస్తాం కాబట్టి మనం వచ్చేసి డాట్ అనేది పైన అనేది ఒక ½ ఇంచ్ అయితే వదిలేసుకోవాలి. వదిలేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉంది అనేసి చూసుకోవాలి. కరెక్ట్ గా మీకు చూసుకుంటే 3.5 అయితే మాత్రం వచ్చింది. సో 3.5 కి /2 చేయాలన్నమాట. సో /2 చేస్తే ఇక్కడికి వచ్చింది అనమాట డాట్. అలాగే ఏదైతే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనం వచ్చేసి 2.5 దగ్గర అయితే మాత్రం వేసుకోవాలండి. 2.5 ఆర్ 2.5 అయితే వేసుకోవచ్చు. 2.5 గాని వేసుకుంటే మీకు ఏమవుతుందంటే బాగా దగ్గరికి వెళ్ళిపోయి మీకు చాలా షార్ప్ గా అయితే మాత్రం వచ్చేస్తుంది. ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఈ పాయింట్ నుంచి ఇదొక ½ ఇంచ్ అయితే ఇచ్చుకొని నీట్ గా అయితే మాత్రం ఇచ్చుకోవాలండి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ డాట్స్ అన్ని కూడా దగ్గరికి వచ్చేలాగా వేసేసుకుంటారు. అంటే ఇలా అన్నది వేసేసుకుంటారు అనమాట చాలా దగ్గరగా. ఎప్పుడు కూడా ఈ విధంగా అయితే మాత్రం వేసుకోకూడదండి. ఇలా దగ్గరికి వేసేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే
ఫ్రంట్ పార్ట్ లో మనకి వచ్చేసి సూదుల్లాగా అనేది తన్ని పెట్టేస్తుంది. అంటే కోన్ షేప్ ఎలా అయితే వస్తుందో ఆ విధంగా తన్ని పెట్టేస్తుంది. పాత రోజుల్లో వేసుకునే వాళ్ళు కదా, ఆ విధంగా కోన్ షేప్ లాగా అయితే వచ్చేసింది. అది అందరికీ బాగోదండి. సిల్క్ శారీస్ మీద కానీ అటువంటి వాటి మీదకి మన శారీ కట్టేటప్పుడు అసహ్యంగా అన్నది కనిపిస్తుంది అనమాట. మీరు బాగా గమనించండి, సూదిగా అన్నది కొంతమంది మాత్రమే ఇష్టపడతారు, అందరూ కూడా ఇష్టపడరు అనమాట. అలాగే కొంతమంది ఏదైతే ఇది యొక్క లెంత్ ఉంటుందో, ఈ యొక్క లెంత్ కూడా మనకి వచ్చేసి పెద్దవాళ్ళు ఉంటారు కదా, అటువంటి వారికి 2.5 పెట్టాలి. 2.5 అయితే మాత్రం పెట్టకూడదండి. ఇది కానీ ఎక్కువగా షార్ప్ గా పెట్టేస్తే మీకు ఏమవుతుందంటే, అంటే లెంత్ అనేది ఎక్కువ పెట్టేస్తే మెయిన్ సూదిలాగా అనేది తన్ని పెట్టేస్తుంది. కొంతమంది ఏంటి అంటే ఏదైతే ఒక డాట్ ఉంటుందో, ఈ యొక్క డాట్ అనేది 2.5, కొంతమంది పావుతో 3 కూడా వేసుకుని వెళ్ళిపోతారు. అలా వేసుకుని వెళ్ళిపోవడం వల్ల మరీ చెప్తున్నాను, చాలా షార్ప్ గా అయితే వచ్చేస్తుంది, అస్సలు బాగోదన్నమాట. ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటికి కూడా పోటీగా ఉండి మధ్యని గ్యాప్ వచ్చేసి 1 ఇంచ్ అయితే మాత్రం ఉంటే మాత్రం సరిపోతుంది. మెయిన్ ముఖ్యంగా ఈ రెండు అన్నది చూసుకోండి. దీనికి అనేది సెంటర్ లోనైతే మాత్రం ఇదైతే మాత్రం రావాలండి ఖచ్చితంగా. సో ఈ విధంగా అయితే మనం డాట్స్ అయితే మాత్రం వేసుకుంటామండి. మీకు క్లియర్ గా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. అలాగే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 2 డాట్స్ అనేది మీకు కరెక్ట్ గా వస్తే సరిపోతుందండి. ఏదైతే ఈ యొక్క డాట్ ఉంటుందో, ఈ యొక్క డాట్ అన్నది మీకు ఎప్పుడు కూడా మీరు ఏ బ్లౌజ్ అయినా చూడండి, ఈ 2 అన్నది మీకు బాగా ఉంటాయి. ఏదైతే ఈ యొక్క డాట్ ఉంటుందో, అంటే ఇది ఫస్ట్ అనుకోండి, ఇది సెకండ్ అనుకోండి, ఇది థర్డ్ అనుకోండి, ఏదైతే ఈ యొక్క థర్డ్ డాట్ ఉంటుందో, ఈ యొక్క థర్డ్ డాట్ ఎప్పుడు కూడా ఈ రెండింటికి కన్నా మనకి వచ్చేసి డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది, కానీ దగ్గరికి అయితే మాత్రం రాదు. మీరు ఏ బ్లౌజ్ అయినా తీసుకోండి, ఎవరి బ్లౌజ్ అయినా చూడండి, పెద్ద బొటిక్స్ లోనైనా చూడండి, ఈ 2 డాట్స్ మాత్రమే పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఏదైతే ఈ యొక్క డాట్ ఉంటుందో స్పేస్ అనేది ఎక్కువగానే ఉంటుందండి. అది కూడా మీకు క్లియర్ గా అయితే మాత్రం చెప్పేస్తున్నాను. మీకు క్లియర్ గా అర్థమైందని నేనైతే మాత్రం అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ మనం ఏదైతే హ్యాండ్ ఉంటుందో, హ్యాండ్ దగ్గర మనం డాట్ వేసాం కదా, డాట్ వేసేటప్పుడు మనం 1/2 ఇంచ్ అయితే క్లోజ్ చేసాం కదండి. ఇక్కడ 1/2 ఇంచ్ క్లోజ్ చేస్తే మనకి ఫ్యాబ్రిక్ అయితే తగ్గిపోతుంది కదా. ఏదైతే ఇక్కడ మనం డాట్ అనేది క్లోజ్ చేసామో, ఏదైతే ఇక్కడ 1/2 ఇంచ్ అన్న మనం క్లోజ్ చేసామో, ఇటుపక్క వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే మాత్రం మనం అయితే కరెక్ట్ గా అయితే మార్కింగ్ అయితే మాత్రం పెట్టేసుకోలేండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ డాట్ వచ్చేసి 1/2 ఇంచ్ అనేది నేను క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇటుపక్క వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే మాత్రం నేను పెంచుకుంటున్నానండి. అలాగే ఇటుపక్క కూడా మీరు బాగా గమనిస్తే నేను వచ్చేసి 1.5 అయితే మాత్రం తీసుకుంటున్నాను. కొన్ని చిన్న సైజు బ్లౌజులు అటువంటి వాటికి వచ్చేసి మనం ఇటుపక్క వచ్చేసి 1.5 అయితే మాత్రం తీసుకుంటే మాత్రం సరిపోతుందండి. ఇది ఎందుకు తీసుకోమని చెప్తున్నానంటే, కొంతమంది బ్లౌజులు కుట్టేటప్పుడు మీరు బాగా గమనిస్తే ఏదైతే ఫ్రంట్ ఉంటుందో, ఫ్రంట్ లో మనకి వచ్చేసి గ్యాప్ అయితే మాత్రం వచ్చేసింది. ఊక్సుల పట్టికి తాళ్ళు పట్టికి మధ్యన ఇంత గ్యాప్ లాగా అయితే వచ్చేసింది. ఆ గ్యాప్ రాకుండా ఉండడం గురించి అని చెప్పేసి మనం ఏదైతే ఉంటుందో ఇటుపక్క వచ్చేసి కొంచెం పెంచుకుంటాం. చిన్న సైజు బ్లౌజ్ అయితే మనకి ఇక్కడ వచ్చేసి 1.5 అయితే పెట్టుకుంటాం, పెద్ద సైజు బ్లౌజులు అయితే 1.5 అయితే మాత్రం పెట్టేసుకోవాలండి. సో ఏదైతే ఇక్కడ 1/2 ఇంచ్ డాట్ ఉంటుందో దీనికి స్ట్రైట్ గా ఒక లైన్ అయితే మాత్రం నీట్ గా అనేది కలిపేసుకుంటానండి. కలిపేసుకున్న తర్వాత నీట్ గా స్ట్రైట్ గా అయితే మాత్రం ఏదైతే ఇక్కడ డాట్ ఉంటుందో ఈ యొక్క డాట్ అయితే ఇందులోకి అయితే మాత్రం కలిపేసుకుంటున్నానండి నీట్ గా. అలాగే కొంతమంది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లో అనేది 4 డాట్స్ కూడా వేస్తారనమాట. 4 డాట్స్ అసలు ఎందుకు వేస్తారంటే, హెవీ చెస్ట్ ఉంటుంది కదండి, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి 4 డాట్స్ వేస్తే కప్ అనేది ఫిట్టింగ్ అయితే చాలా బాగా అయితే వస్తుంది. కొంతమంది మీరు బాగా గమనిస్తే ఈ యొక్క సైడ్ వాళ్ళకి వచ్చేసి కొంతమందికి ఏంటి అంటే ముడతలు కింద వస్తుంది అనమాట. ఇలా ముడతలు వచ్చిన వాళ్ళకి కూడా సైడ్ అనేది కొంచెం డాట్ అయితే వేస్తారు. సైడ్ డాట్ కొంచెం పట్టడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి ఏదైతే సైడ్ ఉంటుందో సైడ్ అనేది ఉగ్గులు రాకుండా అనేది ఉంటుంది అనమాట. సో అందు గురించి ఈ యొక్క సైడ్ డాట్ అయితే వేస్తున్నారు. నేనైతే ఇక్కడైతే సైడ్ డాట్ అయితే మాత్రం వేయడం లేదని. ఒకవేళ కానీ ఇక్కడ ఏదైతే ఉంటుందో సైడ్ గానీ మీకు ఉగ్గుల్లాగా వస్తుందని అనుకుంటే సైడ్ అనేది కొంచెం డాట్ లాగా అయితే వేయండి. హెవీ చెస్ట్ ఉన్నా సరే ఏదైతే ఇక్కడ సైడ్ డాట్ ఉంటుందో సైడ్ డాట్ కూడా వేయండి, ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఆ తర్వాత మీరు గమనిస్తే ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ అయితే మాత్రం సీమ్ ఎలిమెంట్స్ అయితే మాత్రం నీట్ గా అయితే మాత్రం ఇచ్చేసుకుంటానండి. అలాగే ఏదైతే ఫ్రంట్ యొక్క ఏదైతే ఉంటుందో నెక్ కూడా మనం వచ్చేసి 1/4 ఇంచ్ అయితే మాత్రం నీట్ గా అయితే మార్కింగ్ అయితే మాత్రం చేసేసుకుంటున్నానండి. సో మీకు ఈ వీడియో అర్థం కాకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకొక వీడియో అయితే మాత్రం పెడతాను. అలాగే ఇది స్టిచ్చింగ్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా వీడియో అయితే మాత్రం చేసి అయితే మాత్రం పెడతాను. మీలో ఎవరైనా సరే ఫ్యాషన్ డిజైనింగ్ అని స్టిచ్చింగ్ అని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్లీజ్ తప్పకుండా మనకి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీరు ఏ ఊరు నుంచి అనేది చూస్తున్నారో అన్నది కూడా
కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. నాకు అన్నది ఓకే నా వీడియోస్ ఇంతవరకు వెళ్తున్నాయని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కదా. సో ఎవరైతే ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో ఖచ్చితంగా మీ యొక్క ఊరిని అయితే మాత్రం కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. ఆ తర్వాత ఏదైతే ఇక్కడ సైడ్ ఉంటుందో ఈ యొక్క సైడ్ కూడా వచ్చేసి 1/4 ఇంచ్ అయితే మాత్రం నీట్ గా అయితే మాత్రం మార్కింగ్ అయితే మాత్రం ఇచ్చేసుకుంటున్నానండి నీట్ గా అనేది. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అనేది కూడా సైడ్ కూడా నీట్ గా అయితే మార్కింగ్ అయితే మాత్రం ఇచ్చేసుకుంటున్నాను. ఇక్కడ ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఇక్కడ ఫ్యాబ్రిక్ కొంచెం సరిపోలేదు. సో నేను కుట్టేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసేస్తాను, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఆ తర్వాత వచ్చేసి ఏదైతే ఇక్కడ కిందన ఉంటుందో ఈ యొక్క కిందన వచ్చేసి నీట్ గా అన్నది ఒక 1/2 ఇంచ్ అయితే మాత్రం సీమ్ అలవెన్స్ అయితే మాత్రం ఇస్తున్నానండి. ఏదైతే హ్యాండ్స్ ఉంటుందో హ్యాండ్స్ దగ్గర ఖచ్చితంగా వచ్చేసి 1/2 ఇంచ్ అయితే ఇవ్వాలి. ఏదైతే కిందన షేప్ బెల్ట్ ఉంటుందో అక్కడ కూడా వచ్చేసి 1/2 ఇంచ్ అనేది సీమ్ అలవెన్స్ అయితే ఇచ్చుకోవాలండి. సో రిమైనింగ్ ఏదైతే ఉంటుందో రిమైనింగ్ అంతటికి కూడా మనం వచ్చేసి 1/4 ఇంచ్ అయితే మాత్రం సీమ్ అలవెన్స్ లో అయితే మాత్రం ఇచ్చుకుంటామండి. సో ఏదైతే మనం ఇప్పుడు డ్రెస్సింగ్ అయితే చేసామో అంటే ఏదైతే డ్రాఫ్టింగ్ చేసామో నీట్ గా కటింగ్ అయితే మాత్రం చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం వచ్చేసి కంప్లీట్ గా వచ్చేసి బ్యాక్ కి ఒక పార్ట్ అనేది రెడీ అయిపోయింది, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా అన్న మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి ఏదైతే షేప్ బెల్ట్ ఉంటుందో షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది అది కూడా మనం చూసేద్దాం. దానికి కూడా మనకి వచ్చేసి కొన్ని ఫార్ములాస్ అయితే మాత్రం ఉంటాయండి. మన యొక్క ఛానల్లోని వచ్చేసి ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అనేది చెప్పడం అయితే జరుగుతుందండి. మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగైతే చెప్పడానికి అయితే మాత్రం చాలా ట్రై చేస్తానండి. మీరు మన యొక్క ఛానల్ అనేది ఎంత బాగా సపోర్ట్ చేస్తే అంత బాగా వీడియోస్ అయితే మాత్రం చేసి అయితే మాత్రం పెడతానండి. ఎవరైనా స్టిచ్చింగ్ కానీ లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ కానీ నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క వీడియోస్ని అయితే మాత్రం వాళ్ళకైతే మాత్రం మీరు షేర్ చేయండి, వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా. నేనైతే ఇక్కడ ఎక్కువ ప్లేస్ అయితే లేదు, అందుకే ఫ్యాబ్రిక్ని అయితే మాత్రం తిప్పి అనేది కటింగ్ అయితే మాత్రం చేస్తున్నాను. ఒకవేళ మనకు కూడా ఎవరైనా సరే వీడియో తీసేటప్పుడు పట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి అంత ఇబ్బంది అయితే మాత్రం ఉండదండి. సో ఏదైతే ఉంటుందో ఫ్రంట్ యొక్క పార్ట్ రెడీ అయిపోయింది, అలాగే బ్యాక్ యొక్క పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి. అలాగే హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో హ్యాండ్స్ కూడా వచ్చేసి సపరేట్ గా ఒక వీడియో అయితే చేసి అయితే మాత్రం పెట్టానండి. అది మనకి యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి చూసేయండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ అన్ని కూడా పెట్టేయడం వల్ల ఏంటి అంటే వీడియో లెంత్ అయితే మాత్రం ఎక్కువ అయిపోతుంది. మన యొక్క ఛానల్లో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చెప్పడం వల్ల ఏంటి అంటే మనకి చాలా క్లియర్ గా అయితే మాత్రం ఉంటుంది, వీడియో లెంత్ అనేది ఎక్కువగా అయిపోతుంది అనమాట. సో అందు గురించి అని చెప్పి హ్యాండ్స్ కి సంబంధించి సపరేట్ గా ఒక వీడియో అయితే చేశాను. దీనికి సంబంధించినటువంటి లింక్ వచ్చేసి నేను కింద అయితే డిస్క్రిప్షన్ లో అయితే మాత్రం ఇస్తానండి. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.